అందరికీ నా నమస్కారాలండి. ఏపీ 5th క్లాస్ వర్క్ బుక్ అందులో వర్క్షీట్ 1.11 అంటే ఫస్ట్ యూనిట్‌కి సంబంధించి 11వ గ్రామర్ యాక్టివిటీ అన్నమాట. పేజ్ నెంబర్ 11లో ఉంది. ఇందులో ఏందంటే కరెక్ట్ నెగెటివ్ ఫార్మ్స్‌ని ఫిల్ చేయమన్నారండి. ఈ ఉదాహరణలు ఇచ్చారు. ద సన్ డాష్ ఇన్ ద వెస్ట్. ఇవి నిత్య సత్యాలన్నమాట. యాక్చువల్‌గా నిత్య సత్యాన్ని దేనిలో తెలుపుతాం? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో తెలుపుతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో యాక్చువల్‌గా ఇదేంటి? సింగులర్ నౌన్. సింగులర్ నౌన్‌కి సింగులర్ వెర్బ్ ఫామే రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి డోంట్ రైజెస్ అసలు ఆ పదమే తప్పనమాట. ఏమవ్వాలి ఇక్కడ ఉన్న రైజెస్‌లో డస్ అనే ఆత్మ ఉంటుంది. కానీ డోంట్ అని పెట్టారు. అట్లా కాదు డస్ నాట్ రైజ్ అనేది ఇది కరెక్ట్ అవుతుంది. డజంట్ రైజ్ అన్నమాట. ద సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్. దీనికి నెగిటివ్ ఫామ్ పెట్టమన్నారు. అంటే దానికి వ్యతిరేకం పెట్టమన్నారు. ద సన్ రైజెస్ ఇన్ ద ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ఈస్ట్ అనుకున్నాను. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. తూర్పున ఉదయిస్తాడు. అదేంటి? మామూలుగా నిత్య సత్యం. ఇక్కడ ఏంటి మనం రాయాల్సింది ఏంటి? వ్యతిరేకం. అంటే ద సన్ డజంట్ రైజ్ ఇన్ ద వెస్ట్. పడవన్నయమి ఉదయించడు. డస్ నాట్ రైజ్ అనేది అవుతుంది. మామూలుగా అయితే ఏమవుతుంది? జనరల్గా ద సన్ రైజెస్ నెగిటివ్ కాబట్టి డజంట్ రైజ్ అనేది అవుతుంది. ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మనం ఫర్దర్గా చూద్దాం. మై పేరెంట్స్ డాష్ టెలివిజన్. ఇక్కడ పేరెంట్స్ ప్లూరల్. ఎట్లా? ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ ఫామ్ లో ఉన్నట్టు. సబ్జెక్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ కి ప్లూరల్ వెర్బ్ వస్తుంది. ప్లూరల్ వెర్బ్ అంటే ఏమొస్తుంది? డోంట్ వాచ్ వస్తుంది. సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వెర్బ్ ఫామ్ వస్తుంది. అప్పుడు డజంట్ వాచ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది మిస్ అయింది. ఓకే, మై పేరెంట్స్ డోంట్ వాచ్ ద టెలివిజన్. ఎందుకని? ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ ప్లూరల్ వెర్బ్ ఫామ్. యూ డాష్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇవన్నీ నెగిటివ్ ఫామ్ కావాలన్నమాట. అంటే నాట్ అనేది ఉండాలి. యు అనేది నీవు మీరు అని తెలుగులో అంటాం కానీ ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా ప్లూరల్ సబ్జెక్టే. కాబట్టి ప్లూరల్ వెర్బ్ ఫామ్ డోంట్ వేకప్. యూ డోంట్ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నీవు పొద్దున్నే లేచే అలవాటు నీకు లేదు, నువ్వు లేవవు అనేసి అనమాట. తర్వాత యూనే కాదు ఐని కూడా ప్లూరల్ సబ్జెక్ట్ గానే కన్సిడర్ చేస్తారు. ఐ, వి, యు, దే. ఈ నాలుగిటిని ఐ, వి, యు, దే ఏవైతే ఈ ప్రొనౌన్స్ ఉన్నాయో ఈ నాలుగిటిని కూడా ఎట్లా అంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ గానే పరిగణిస్తారు. ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెబ్ ఫామ్ మాత్రమే వస్తుంది. కాబట్టి ఐ డోంట్ స్లీప్ లేట్ ఎట్ నైట్. నేను రాత్రిళ్ళు లేట్గా నిద్రపోను అని. డజంట్ ఎప్పుడు వస్తుంది? హీ ఉంటే డజంట్ వస్తుంది. షీనో ఇట్టో ఉండాలి. హీ, షీ, ఇట్లో ఉంటే అప్పుడు డజంట్ స్లీప్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ డోంట్ అనమాట. ఎందుకని? ప్లూరల్ సబ్జెక్ట్ ఐ, యు ని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే వస్తుంది. మల్లిక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఉన్నది వస్తుంది. ఓరక జస్ట్ కొండ గుర్తుగా ఎస్ అనేది ఉంటుంది. సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్ అంటే ఎస్ అనేది ఉంటుంది సింగులర్ వెర్బ్ లో అనేసి మనం జస్ట్ ఒక కొండ గుర్తు పెట్టుకున్నాం ఈజీగా ఉంటుందని. మల్లిక డస్ నాట్ ఎంజాయ్ వీవింగ్ బాస్కెట్స్. డస్ నాట్ వస్తుంది. ఎందుకంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి. ఐ, యు, ముందు చెప్పిన మై పేరెంట్స్ అనే ఇవన్నీ కూడా ప్లూరల్ కాబట్టి డోంట్ అనే రావడం జరిగింది. సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి సింగులర్ వెర్బ్ ఫామ్ అనేది రావడం జరిగింది. అలానే ఇంకొంచెం ఎక్సర్సైజ్ ఇంకొన్ని ఇవ్వడం జరిగింది సింపుల్ ప్రెజెంట్ ఫామ్స్ లో. చూడండి, డూ యూ లైక్ ఐస్ క్రీమ్. దీనికి ఎస్ఆ నోఆ రెండిట్లో ఏదైనా చెప్పమన్నారు. ఎట్లా వస్తుంది? నో చెప్తే అంటే నో ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. ఓకే, నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? నో, కాదు. ఐ డోంట్ లైక్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు. మనం ముందే చెప్పుకున్నాం ఐస్ క్రీమ్ అనేది ఓపెన్ కాంపౌండ్ అండ్ హైఫనేటెడ్ కాంపౌండ్ గా ఓకే, కానీ క్లోజ్డ్ కాంపౌండ్ గా మాత్రం కరెక్ట్ కాదు అని. అందుకని హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ గా హైఫన్ అనేది వాడారు. అలా వాడకుండా కూడా ఐస్ క్రీమ్ అనేది ఐస్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి క్రీమ్ రాయొచ్చు, అంతేగాని కలిపి మాత్రం రాయకూడదు. కాంపౌండ్ వర్డ్స్ లో ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఆ విషయం నేర్చుకుని ఉన్నాం. ఒకవేళ చూడకపోతే ప్లేలిస్ట్ చూడండి. అండ్ 5th క్లాస్ వర్క్ బుక్ సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్ మొత్తం చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఇక సింపుల్ ప్రెజెంట్ ఫార్మ్స్ లో ఇంకొన్ని చూద్దాం. డస్ యువర్ ఫ్రెండ్ లైక్ స్వీట్స్. మీ ఫ్రెండ్ కి స్వీట్స్ అంటే ఇష్టమా? నో. మై ఫ్రెండ్, యువర్ ఫ్రెండ్ కాస్త మై ఫ్రెండ్ అవుతుంది. డస్ లైక్స్ అవుతుంది.
నాట్ రాయాలి కాబట్టి డస్ నాట్ లైక్ స్వీట్స్ అవుతుంది. అలా కాకుండా ఎస్ రాసామనుకోండి, ఎస్ యువర్ ఫ్రెండ్ కాస్త మై ఫ్రెండ్ అవుతుంది, డస్ ప్లస్ లైక్ లైక్స్ అవుతుంది, స్వీట్స్ ఫుల్ స్టాప్ రాస్తాం. ఫర్దర్ గా చూద్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. డూ ద చిల్డ్రన్ లైక్ టాయ్స్, ఇక్కడ డూ ప్లస్ లైక్ ఏమవుతుంది, లైక్ అవుతుంది. నెగిటివ్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఈ డూకే నాట్ పెట్టేసి డోంట్ అవుతుంది. అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ అనమాట. డు నాట్ కి కాంట్రాక్టెడ్ ఫామ్ డోంట్ అనమాట. నో ద చిల్డ్రన్ డోంట్ లైక్ టాయ్స్, ఈ విధంగా వస్తుంది. ఎస్ అని పెట్టామనుకోండి, ఈ డూ వెళ్ళి లైక్ లో ఆత్మమే పరమాత్మ కలిసిపోతుంది. ద చిల్డ్రన్ లైక్ టాయ్స్, ఎస్ ద చిల్డ్రన్ లైక్ టాయ్స్. తర్వాత డస్ యువర్ సిస్టర్ సింగ్ సాంగ్స్, అంటే నన్ను అడుగుతున్నాను మీ సిస్టర్ పాడతారా అని. అప్పుడు మై సిస్టర్ అంటాను కదా, నో మై సిస్టర్, ఈ డస్ కి నాట్ వస్తుంది, డజంట్ సింగ్ సాంగ్స్. ఎస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ డజ్ సింగ్ కలిసి సింగ్స్ అవుతుంది. ఎస్ మై సిస్టర్ సింగ్స్ సాంగ్స్. అంటే రెండు సమాధానాలు చెప్పొచ్చు. పాడడం వచ్చా అంటే వచ్చు అంటాం, లేదు పాడడం రాదంటాం. రెండు ఉంటాయి కాబట్టి ఈ రకంగా రెండింటిని కూడా రాయడం జరిగింది. డూ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ, నీ స్నేహితులు సాయం చేస్తారా. నో కామా మై ఫ్రెండ్స్, ఈ డూనే లోపలికి వస్తుంది, డోంట్ హెల్ప్ మీ. ఎస్ అయితే ఎస్, యువర్ ఫ్రెండ్స్ కాస్త మై ఫ్రెండ్స్ అవుతాయి, డూ హెల్ప్ కలిసి ఓకే. ఇక్కడ చూడండి, ఎస్ మై ఫ్రెండ్ హెల్ప్స్ మీ, ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఇక్కడ సింగిల్ గా తీసుకుని ఎస్ మై ఫ్రెండ్ హెల్ప్స్ మీ అంటే ఒక స్నేహితుడు కాబట్టి, కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఇక్కడ అడిగింది ప్లూరల్ యువర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ అనేది చేర్చి ఇక్కడ ఎస్ అనేది కొట్టేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఎట్లా వస్తుంది, ఎస్ మై ఫ్రెండ్స్, అక్కడ ఏంటంటే ఒక ఫ్రెండే తీసుకోవడం వల్ల హెల్ప్ కి ఎస్ అనేది వచ్చింది, లేకపోతే ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎస్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే పొరపాటున సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి సింగులర్ వెర్బ్ ఫామ్ రావాలి కాబట్టి హెల్ప్స్ అనేది వచ్చింది. ఎస్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ, లేకపోతే ఎస్ మై ఫ్రెండ్స్, ఇక్కడ ఎటు ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ప్లూరలే రాయాలి, అదే కరెక్ట్ అవుతుంది. ఎస్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ